రాంగ్ మోటివ్ అంటే ఏంటంటే అంటే నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నా సార్, ఇక్కడ మీడియా ముందుకు తన ఒక బాధితురాలుగా తను వచ్చింది. ఇక్కడ బాధితురాలుగా చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మీ నుంచి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేశాం. చేసిన రోజు తన క్యారెక్టర్ ఏంటో కూడా మీరు బయట పెట్టారు. తన ఉద్దేశం ఏంటో కూడా క్యారెక్టర్ బయట గా అది బ్యాడ్ క్యారెక్టర్ కాదు. బ్యాడ్ గా కూడా మీరు ఎలివేషన్ చేయలేదు. ఇక్కడ నేను అంటుందండి, గౌతమి చౌదరి గ్యాంబ్లింగ్ ఆడుతుందా, గౌతమి చౌదరి డ్రింక్ ఏంటి అసలు తనది? దట్ ఈస్ ఫ్రీడమ్. ఎవ్రీవేర్ కొన్న ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ గురించి కూడా చెప్పాం. నువ్వు ఎలా అయినా ఉండొచ్చు. అవును, నువ్వు తాగుతావా తాగు, డ్రింక్ నువ్వు గ్యాంబ్లింగ్ ఆడుతావు ఆడుకో, లీగల్ గా ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి ఆడుకో, ఇబ్బంది లేదు. నువ్వు ఏదైనా చేయొచ్చు, అది నీకున్న ఫ్రీడమ్. నేను అంటుంది ఏంటంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లోకి వచ్చేసరికి, ఏది మన పాతకాలపు పద్ధతులు ఈ ఉన్న ఫ్యామిలీస్ లోకి వచ్చేసరికి ఇలా మోడర్న్ గా కొంచెం బిహేవ్ చేసినప్పుడు కొన్ని లైన్స్ ఉంటాయి. అవి ఇంట్లో మనం వాళ్ళతో పాటు ముందుకు మూవ్ అవ్వాలి అంటే గనక మనం ఎందుకు పర్సనల్ గా చెప్పాం. ఎందుకంటే ఈ ఇష్యూ సౌత్ ఈస్ట్ లోగా ఇలా 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 మీ పరువు పోయిద్ది లాస్ట్ కి, అంతే తప్పితే మీకు ఏం న్యాయం జరగదు ఇక్కడ. సో మీరు ఈ ప్రాసెస్ లో ఏంటి, మేము మిమ్మల్ని ఒకటి అడగడం జరిగింది. ఇప్పుడు తను ఓకే గోవాకి వెళ్తాదా, ఎక్కడికి వెళ్తాది, మీరు కన్క్లూజన్ అంటే మీరు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన వీడియో గురించి అవతల వాళ్ళకి మనం చేసిన తప్పు కాదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ అని నేను చెప్తున్నాను. ఎవరు దాన్ని సర్టిఫై. ఎందుకంటే ఆ రోజు నేను అడిగింది మీకు ఈ రోజు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇలాంటివి చెప్తూ ఉన్నారు కదా, గౌతమి చౌదరి కూడా ఇక్కడికి వెళ్తాది ఇలా చేస్తాది అని చెప్తున్నారు. సాక్ష్యం ఏంటి అంటే నేనే కల్లారా చూసానని కూడా మీరు అన్నారు. చూసాము, తర్వాత చూసిన చెప్పాము. ఆవిడ అది ఇగ్నోర్ చేస్తానే తనకి తానే లైవ్ ఇచ్చుకొని నేను ఆడతాను తప్పేంటైతే అని చెప్పి ఒప్పుకుంది. అక్కడ ఫినిష్. నా క్వశ్చన్ కి నేను ఇచ్చిన ఆన్సర్ కి దాన్ని కన్ఫర్మ్ చేసిన ఆన్సర్ ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఆవిడే కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడు వరకు చాలా విషయాలు జరిగాయి, ప్రతి దానికి ఆన్సర్ ఆవిడే ఇచ్చుకుంటా పోతుంది. అందుకే కొన్ని క్లారిటీ ఆమె చేసిన ఆ ట్యాగ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ లో, దాని గురించి ఫస్ట్ క్లారిటీ ఇద్దాం. ఒక నిమిషం అండి, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టినామండి. ఇన్స్టాగ్రామ్ ఫుల్ స్టాప్ పెట్టినండి. ఇప్పుడు ఇది ఒక ఈవిల్ కార్నర్ ని మనం బయట పెట్టి, చూడమ్మా నీకు ఇక్కడ న్యాయం జరగదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకో, నీకు బాగా పెద్ద ఇబ్బంది అయితే నేను ఇంకోళ్ళ కాదు, జనం వచ్చి మాట్లాడేటప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు మాట్లాడినా పట్టించుకోరండి, ఆవిడకే సపోర్ట్ చేస్తారు. ఓకేనా? మీడియా ముందు ఉంటది మొత్తం. మనలాంటి యూట్యూబ్, ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వీళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏమంటున్నారు ఇవన్నీ పట్టించుకోరు, న్యాయం చేసే ఆ యొక్క రూట్ లోనే ఉంటారు. అలా అర్థమైపోయింది. ఓకేనా? అది ఆ యొక్క క్లైమేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్లైమేట్ ఈ కేసులో లేదు. ఓకేనా? ప్రీ ప్లాన్డ్ గా చాలా క్లియర్ గా చెప్పి, అమెరికాలో జరిగిన ఒక సంఘటన, అమెరికాలో ఒక కేసు జరిగింది జానీ డెబ్ అనేవాడి కేసులో, హీరో కేసులో జడ్జి క్లియర్ గా నీకు 6 నెలల నుంచి ఇబ్బంది అయితే సంవత్సరంన్నర కిందటి నుంచి ఫోటోలు వీడియోలు ఎందుకు తీసుకొచ్చి పెట్టావు, నీ మోటివ్ ఏంటంటే ముందు నుంచే ప్లాన్ చేసావు. సో ఈ రకంగా ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, మనం ఫోన్ కాన్వర్జేషన్ తో ఎవరైనా మాట్లాడేటప్పుడు బేసిక్ గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక కామ్ రూమ్ లో ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు. రోడ్ల మీద చాలా రేర్ కేసెస్, ఎక్కడ ఉన్నప్పుడు కామ్ గా మాట్లాడుకుంటారు. సేమ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు అవును కాదు అనే ఈ యొక్క పదాలని కట్ చేసి ఆడియో టేపులు యాడ్ చేసి నువ్వు పడుకున్నావు అంటే అవును ఆయన అన్నమాట అదే కాల్లో వాటిని యాడ్ చేసి వాటిని తీసుకొచ్చి మీడియాకి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు నిజమేని అనుకుని అది ప్లే చేస్తే పరువు ప్రతిష్టలు పోతున్నాయి. రేపొద్దున కోర్టులో అది ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిన తర్వాత అది ఎడిటెడ్ ఆడియోను ఇంకోటి ప్రూవ్ అవుద్ది. లేదంటే అది ఎడిటెడా కాదా అని కూడా చెప్పలేని టెక్నాలజీలు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. సో అదంతా అనవసరమైన సబ్జెక్ట్. నేను అంటున్నాను, ఇక్కడ ఏమవుతుంది, పరువు ప్రతిష్టలు పోయినాయి, వెనక్కి వస్తాయా? కోర్టులో ఏం జడ్జిమెంట్లు ఇచ్చారో మొత్తం తెలుగు ప్రజానికానికి తెలియదు కదా. బయటికి వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళని ఎట్లా మాట్లాడతారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ. సో ఈ రకంగా వాళ్ళకే కాదు నీకు కూడా జరుగుద్ది. సో ఇద్దరు పరువులు పోతాయి. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే ఇంటికాడే చూసుకోండి, బయటే తీసుకొచ్చి ఊళ్ళు బయట పెట్టడం వలన వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, వేరే కుటుంబాలు చూసి ఇన్స్పైర్ అవుతాయి. ఇట్లా మా హస్బెండ్ వీడియోలు తీసుకుని ముందే పెట్టుకుంటే రేపు పొద్దునే అంత తేడా వస్తే కనుక ఇటు చేయాలి. దరిద్రం అండి అది. ఆ కొంపలో లా మీద అట్లా నుంచొని ఉండవు, వాల్యూస్ మీద నుంచొని ఉంటాయి. అర్థమైందా మీకు? వాళ్ళకున్న ఫ్రీడమ్ మీద నుంచొని ఉండవు, మనం అక్కడ ఇచ్చే రెస్పెక్ట్ మీద నుంచొని ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్. లా వేరు, ఇంట్లో ఉండే ఇలాంటివి చెప్పొద్దు అంటున్నారు కదా. మరి మీరు ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా అలాంటివి చెప్పొద్దు, మీరెవరు డిసైడ్ చేయడానికి, మీరెవరు మాట్లాడడానికి అని చెప్పేసి మా మీద అనవసరంగా బురద చల్లుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు మరి పెడుతూ ఉన్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళంతా బయటికి వస్తే, విక్టిమ్ కార్డు ఒకటి మెడలో వేసుకొని వాళ్ళు బయటకు వస్తే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు బయట వాళ్ళు కూడా, వాళ్ళ కాపురాలు కూలిపోతాయి, వాళ్ళు బ్యాడ్ అవుతారని మీరు అంటున్నారు. నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అంటున్నాను, అక్కడ నీకున్న ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ మంది డే 1 నుంచి. ఆ క్వశ్చన్ కి ఆమె ఆన్సర్ చేసింది అనుకోండి, ఫినిష్. నువ్వు విక్టిమ్వి. నువ్వు ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమడుగుతారు చెప్పండి?
నాకు న్యాయం కావాలంట. న్యాయం దేనికి కావాలి? మిమ్మల్ని ఏమని అడుగుతారు పోలీస్ స్టేషన్కి వెళ్తే? ఉమ్. నీకు జరిగిన ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ చేయకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాస్తారా? రాయరు కదా. ఉమ్. మీరు ఎవరి దగ్గర కన్నా వెళ్తారు ఏదన్నా మీకున్న ప్రాబ్లం చెప్పడానికి, వెళ్ళి నుంచుంటే వాళ్ళు అర్థం చేసుకుని ఏమైనా హెల్ప్ చేస్తారా? చేయరు కదా. అంతే కదా. ఈవిడ వచ్చినప్పుడు కూడా అదే అడిగింది, నీకున్న ప్రాబ్లం ఏంటి? నాకు ఆస్తిలో ఇష్యూస్ ఉన్నాయి, వెళ్ళి సివిల్ సూట్ వేసుకొని నీకు న్యాయం ఎంత రావాలో తీసుకో, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి. మేము ఇప్పలేం కదా. లేదు మీకు తెలిసిన పెద్ద మనుషులు ఉంటే కూర్చొని చేసుకోండి, అయిపోయింది. ఓకే కదా. ఇప్పుడు ఆ వీడియోస్ లో ఏముంది? ఆమె పెట్టిన వీడియోస్ లో ఏమీ లేదు. వాటిని తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. సో దీనికి ఆమెకున్న ప్రాబ్లంకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అవతల ఎవరో ఒక లేడీ బిగ్ బాస్ లో ఉంది, రీతు చౌదరి గారు. ఆవిడ మీద నువ్వు ఎలిగేషన్ చేస్తున్నావు. ఆవిడ ఎలిమినేట్ అయిపోయి బయటకు వస్తే కనుక నాశనం అయిపోద్ది ఆవిడ జీవితం అనే ప్లాన్ లో మీరు ఉన్నారు. దేనికి ఉన్నారు అంటే మీరు మిస్యూజ్ చేస్తున్నారు మీడియాని. వెళ్ళి మీడియా పరంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఏమైనా న్యాయం చేద్దామో, పాపం ఏదో ఇబ్బందిలో ఉందని వాళ్ళు వేస్తుంటే, నువ్వు ఈ ధోరణిలో ఈ యొక్క మోటివ్తో మిస్యూజ్ చేస్తున్నావు మీడియాని. సో దానివల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు, కానీ అవతల వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది కదా. సో అక్కడ యూవిల్ కార్నర్ కనపడుతుంది. కాబట్టి ఇలాంటి కేసులను ఎంటర్టైన్ చేయొద్దు, మనం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే రేపొద్దున వచ్చే కేసులు నేను ఉండను, కానీ ఈ కేసు ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన కేసులకి దీనికి సంబంధం ఉంది కాబట్టి ఎలాంటి కేసులు కొంత ఇంతకు ముందు అంటే చాలా ఉన్నాయి, దాంట్లో కొన్ని ఒక రకంగా ఉంటాయి, కొన్ని ఇంకో రకంగా ఉంటాయి. వాటిలో కొన్నిటికి ఈ కేసు మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినప్పుడు ఇలా ఉంటదని చెప్పి నేనేంటి ప్రజలకు అవేర్నెస్ ఇస్తున్నా. ఈ యొక్క కేసు ద్వారా కూడా ఎలా ఉంటాయి, మీకు ఏమైనా ఇబ్బంది అయితే కనుక లీగల్గా వెళ్ళండి. ఇది ఇల్లీగల్ ప్రొసీజర్, ఇది ఓకే, బ్లాక్ మెయిల్ అంటారు. నేను అదే అడుగుతాను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీతు చౌదరి మీదే తను కేసు పెట్టడం జరిగింది కాబట్టి, తన మీదే ఎలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు గీతు చౌదరి బయటికి వచ్చిన తర్వాత తన క్యారెక్టర్ డ్యామేజ్ అయింది కాబట్టి మళ్ళీ గౌతమి చౌదరి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఉంటాయి. ఆవిడ లీగల్ గా డ్యూ కోర్స్ ఆవిడ లీగల్ గా ఏ ప్రొసీజర్ ఫాలో అవుద్ది అనేది మనకు తెలియదు బేసిక్ గా. కానీ అట్లా చేయడం తప్పని అంటున్నా. నీకు ఇబ్బంది ఉంటే అటు పో అని చెప్తున్నా. అదే కదా మనం చెబితే దానికి ఇవన్నీ వచ్చాయన్నమాట. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా? ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను. ఎందుకంటే మీరు అలా అడగడం వల్ల, మీరు అలా చెప్పడం వల్ల, మీరెవరు నన్ను అడగడానికి, మీరెవరు నా మీద నిందలేయడానికి, మీరెవరు నేను గోవాలో ఇలా చేశాను అలా చేశాను అని చెప్పే అర్హత మీకేముంది? నా మీద బురద జల్లారు అని చెప్పేసి. మీరు పబ్లిక్ వచ్చారు, మీరు ప్రైవేట్ గా మీరు ఒక మీ యొక్క స్పెషల్ గా మీరు మీ కేసు మీ కోర్టులో అని చెప్పి లేరు. పబ్లిక్ లోకి వచ్చి మీడియా ముందు అరుస్తున్నారు మీరు. వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా ఈ ఆవుతో పడుకుంది ఈ యొక్క చండాల మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవుతారు. నేనే కాదు, తెలుగు ప్రజలు ఎంతమందికి చిరాకు వస్తే అంతమంది రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి మైక్ లేదు కాబట్టి కమెంట్లో రెస్పాండ్ అవుతారు, లేదని అంటే కనుక వాళ్ళే మనసులో రెస్పాండ్ అవుతారు. నాకు ఈ ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఈ యొక్క కెమెరా సమక్షంలో నేను వచ్చి చెప్తున్నాను. నాకున్న నాలెడ్జ్ని బట్టి ఇది ఈవిల్ మోటివ్ ఉందనే చెప్తున్నాను. అది నా ఇష్టం. నీ ఇష్టం ఉన్నప్పుడు నా ఇష్టం. అది చెప్పండి. అంటే మీ ఇష్టం, తన ఇష్టం ఉన్నప్పుడు మీ ఇష్టంగా కూడా మీరు మాట్లాడవచ్చు అని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక ఇష్యూని తీసుకొచ్చారు, వినండి. నా ఇష్టం ఇన్ ద సెన్స్ నేను ఏమంటున్నా, ఆవిడ ఒక ఇష్యూని తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టింది. పబ్లిక్ లో పెట్టినప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.